సెకండ్ పత్రిజీ మహిళా చైతన్యంకి మరి స్వాగతం సుస్వాగతం మేడం గారు. ఈ పత్రిజీ మహిళా చర్య మన పత్రి మేడం గారు ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారు మరి 2 సంవత్సరాల నుంచి ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఆవిర్భవించడం జరిగింది. మన శైలజ మేడం గారి ఒక విజన్ ద్వారా మరి ఏదైతే మన గురుదేవుల ఆనాపాన సతి ద్వారా సత్యాన్ని తెలుసుకొని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారు. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, వాక్క్షేత్రము, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, ఇలా ఎన్నో కాన్సెప్ట్లు మనం పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా మరి తీసుకెళ్ళటం జరుగుతుంది. మరి ఎవరైతే పిలుస్తారో ఆ మేరకు ఆ ఊరు వెళ్ళి 3 రోజుల వర్క్ షాప్ చేయటం జరుగుతుంది. మరి మన శైలజ మేడం గారి టీం ద్వారా మరి అక్కడ రోజుకి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని జరుగుతాయి. అంటే తెల్లవారుజామున 4 గంటల ధ్యానం, మధ్య మధ్యలో ధ్యానం చెప్పుకుంటూ క్లాసులు చెప్పుకుంటూ మరి అన్న సో ఆ క్లా మరి సార్ ఏదైతే చెప్పారో ఆ కాన్సెప్ట్లు చెప్తూ మన శైలజ మేడం గారు మరి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. 1 గంట ప్రాక్టికల్స్ అంటే మన లోపల పాజిటివ్ నెగిటివ్ మరి భావాలను బయటికి తీయటము, మరి వారి అనుభవాలను చెప్పటం, తర్వాత ఇదేంటి అందరూ పత్రిజీతో సమానమే అంటే ఆ భావంతో మెలగాలి అన్న ఉద్దేశంతో మరి కొన్ని ప్రాక్టికల్స్ చేయటం జరుగుతుంది. మరి ఈ 3 రోజులు కూడా అలా చేయటం ద్వారా ఎందరో మరి జ్ఞానాన్ని పొందుతున్నారు. మరి మేము కూడా అలా వెళ్ళడం జరుగుతుంది మేడం గారు. ఈ 3 రోజులు ఓపెన్ చేసి మరి 5 గంటల ధ్యానం ద్వారా మరి కొంత మరి సార్ చెప్పినది చేయటం జరుగుతుందండి. ఈ పత్రిజీ మహిళా చైతన్య యొక్క లక్ష్యం ఏమిటంటే సార్ ఏదైతే చెప్పారో అది తీసుకెళ్ళటం జరుగుతుంది మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం గారు ముందు సవరణ చేసుకోవాలి. నాది పుత్తూరు. అవును చెప్పాను సార్ మేడం గారు, చెప్పాను. సుష్మా ఫ్లైయర్ లో మేడం గారికి చెప్పాను. ప్రొద్దుటూరు వేశారు, అది అవును పొరపాటు. అవును పుత్తూరు చూసామండి. ఆ, తెలుసు. మేడం తో అవును. క్లాస్ చూసాను కాణిపాకంలో వెళ్ళామన్నమాట. 3 days క్లాస్ అదే కాణిపాకం. పొద్దుటూరు అని పడింది. మేడం గారు సరి చేస్తా వీలు అయ్యి ఉన్నది, అందుకే నుంచి పుత్తూరు అని ఓకే, చెప్పాము మేడం గారు. ఇప్పుడు సరే. కూడా మనం క్లాస్ లో చెప్పుకున్నాం. మేడం గారు మదన మేడం గారు పుత్తూరు నుంచి వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ వారికి ముందుగా మనందరినీ ఈ గొప్ప మార్గంలోకి తీసుకొచ్చిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి అనేక శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఈ జూమ్ ను వింటున్న చూస్తున్న శ్రోతలకు ప్రేక్షకులకు అందరికి కూడా నా ప్రణామాలు. ఇటువంటి మేడం ఈ క్లాస్ చేస్తున్న టెక్నికల్ స్టాఫ్ అందరి సపోర్టర్స్ అందరికి కూడా నా ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తాము. మేడం చెప్పారు మహిళా చైతన్యం అనేసి. పత్రిజ గారు ఏం చెప్పారో ఆ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోవడంలో మన పాత్ర ఎంతో ఉంది అన్నమాట. మహిళల పాత్ర చాలా ఉంది. అందుకే ఆయన చెప్పారు మహిళలే పురుషులకి గురువులు వంటి వారు. మహిళలందరూ కూడా పురుషులకి గురువులు వంటి వారు. పురుషులు మహిళల దగ్గర నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక గురువు ఉన్నారు, వాళ్ళ ద్వారా మన పురుషులందరూ కూడా నేర్చుకోవాలని అనేక సార్లు చెప్తున్నారు. అలాగా మనం చైతన్యవంతంగా ఇంకా విస్తరిస్తూ సార్ గారి ఆశయ సాధనకి మనం అందరూ కృషి చేయాలి. ఈ రోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే, ఇది కూడా ప్రత్యేక సార్ చెప్పింది స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేసి. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే దీంట్లో టాబ్లెట్స్ అనేది అందరూ అనుకుంటా ఉంటాము ఇది ఒక గుళికలు ఇది ఒక సిరప్ గుళికలు ఎట్లా ఉంటాయేమో అనేసి. ఇది కంటికి కనిపిస్తాయి మామూలుగా గుళికలు అనేది, కానీ కంటికి కనిపించని గుళికల గురించి మన మహిళలందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలన్నమాట. ఇది ఏంది స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏమిటి, మనకు ధ్యానం గ్రూప్ లో ఇది ఎందుకు పెట్టారు, ఎందుకు ఇదే సంబంధం ఉందని చాలా మంది అపోహ ఉంటుంది. కానీ పత్రి సారు చెప్పిన ఆనాపాన ధ్యానంలో నుంచే ఈ మొత్తం సబ్జెక్ట్ ని డాక్టర్ జీకే సారు, డాక్టర్ గోపాలకృష్ణ సారు అద్భుతంగా ఒక 550 టాబ్లెట్స్ ని దీంట్లో నుంచి
తయారు చేశారు. ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే. ఆ సారు తీసుకొచ్చిన ఈ శాస్త్రమే స్పిరిచువల్ టాబ్లెట్స్. దీన్ని ప్రతి ఒక్క మహిళ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ మహిళ తెలుసుకుంటే మహిళే ఆ కుటుంబానికంతా వెలుగు అనమాట. ప్రతి ఒక్క సభ్యుడిని, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అందరినీ కూడా ఆరోగ్యపరంగా చూసుకునే ఒక గొప్ప మాతృమూర్తి ఆ తల్లి బాగా తెలుసుకుంటే ఇది ఏంది శాస్త్రము, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికి దీనికి ఏం సంబంధము, ఇవి తెలుసుకున్నారంటే ఆ ఇల్లంతా కూడా ఆరోగ్యకరంగా, ఆనందంగా, శక్తివంతంగా, జ్ఞానవంతంగా జీవించడానికి వీలవుతుంది అనమాట. దాంట్లో నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏమంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ లో 550 టాబ్లెట్స్ ఉన్నాయి. అది 1 టాబ్లెట్, 2 టాబ్లెట్స్, 3 టాబ్లెట్స్ అలాగ వస్తాయన్నమాట. 7 టాబ్లెట్స్ వరకు ఉన్నాయి. అందులో నేను తీసుకున్న చిన్న ఐటెం అనమాట. 3 టాబ్లెట్స్ లో ఒక ఐటెం తీసుకున్నాను. ఇది మనం మహిళలందరూ కూడా తప్పకుండా విని వారి ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అయితేమి, పెద్దవారిని అయితేమి, ముఖ్యంగా సరైన అవగాహన లేకుండా అందరూ కూడా ఒక తప్పుడు మార్గంలో ఉంటారు. వాళ్ళకందరికీ మన మహిళామణులే గురువులుగా ఏర్పడి ఒక మంచి అవగాహన కల్పించడం కోసము ఇదందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు ఈ స్పిరిచువల్ సైన్స్ ని తెలుసుకోవాలి. దాన్ని మన జీవితంలోకి అవగాహన చేసుకుంటూ అన్వయించుకోవాలన్నమాట, ఆచరించాలి. విన్నామా, వదిలేసినామని కాదు. ఈ రోజు ఇక్కడ నేను చెప్పిన ఈ క్లాస్ నుంచి ఒక్క పాయింట్ అయినా అది ఆచరించదగింది, ఆచరించాలి. ఆచరించి ఆనందంగా ఉండేదానికి మనము చూసుకోవాలన్నమాట. వినడము వెళ్ళిపోవడం కాకుండా ఇందులో 3 టాబ్లెట్స్ లో ఫస్ట్ ముఖ్యమైన టాబ్లెట్ ఏంటంటే అనారోగ్యానికి గల కారణాలు. అనారోగ్యానికి గల కారణాలు, హెల్త్ ఇష్యూ వస్తే ఇది ఎందుకు వచ్చింది అనేది టాపిక్ అనమాట. ముందంతా ఏం లేదంటే పాతకాలంలో అనారోగ్యం వచ్చింది అంటే ఏదో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అనేది అప్పట్లో ఒక సామెత చెప్పేవాళ్ళు. ఏదో కర్మలు చేసి ఉంటారు, ఆ కర్మలు పోవడానికి ఇలా జబ్బుల రూపంలో వస్తాయి అనేది ఒక అందరిలో ఒక నమ్మకం ఉంటుంది. అది అప్పట్లో ఉండేది. అంటే అప్పట్లో అంటే పురాణ కాలంలో ఉండింది. కానీ ఇప్పుడు కాలంలో ఎన్నో మార్పులు వచ్చినాయంట. పూర్వజన్మ కర్మలు కాదు, ఇప్పుడు ఆ కర్మలతో పాటుగా ఇంకా అనేక కారణాలు కూడా మనం మనం చేసుకుంటున్న, మన స్వయంకృతంగా చేసుకుంటున్న కొన్ని సరికాని ఆహారం గాని, ఆలోచనలు గాని, సంబంధాలు గాని, ఇలా అనేక విషయాల్లో మనం సరికాని విధానాల్లో మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని సరి చేసుకుంటే ఈ జబ్బులన్నిటినీ మనం పోగొట్టుకోవచ్చును. దీన్ని సరి చేసుకోవాలన్నమాట. దాంట్లో ఫస్ట్ ఒకటి ఈ ఫస్ట్ అనారోగ్యానికి కారణాలు 3 ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే అసహజమైన, అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన ఆహారము ఫస్ట్. సెకండ్ వచ్చి ఆలోచన విధానము. 3 పరస్పర సంబంధాలు. ఈ 3 కారణాలు అన్నమాట. అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన, అసహజమైన ఆలోచన, ఆహారము, పరస్పర సంబంధాలు, ఇవి కారణాలు. ఈ సబ్జెక్ట్ ఎందుకు నేను తీసుకున్నాను అంటే మహిళా చైతన్యంలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది సైన్స్ లో మెంబర్స్ గా ఉన్నారో లేదు తెలియదు, కానీ దీంట్లో ప్రతి ఒక్క ధ్యాని ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ధ్యాని మనం ఎటువంటి ఆలోచనలు చేసుకోవాలి, ఎటువంటి సంబంధం చేసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని ధ్యానిగా అయిన తర్వాత ఆహారాన్ని కూడా మార్చుకుంటాము. ఇంకా ఆ ఆహారం పైన ఎక్కువగా విషయాన్ని తెలుసుకుంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో, పిల్లలతో, పెద్దవారితో దాన్ని ఆచరిస్తారు, అదే విధంగానే నడుచుకుంటారు అనే ఉద్దేశంతో నేను టాపిక్ తీసుకున్నాను. అందరు ఫ్రెండ్స్, మీరందరూ మహిళా మూర్తే, మీరందరూ కూడా ఈ టాపిక్ విని దీన్ని మీరు నిత్య డైలీ లైఫ్ లో దీని అందరూ కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను. మొదటి కారణం వచ్చి అడ్డదిడ్డమైన, అసహజమైన, అశాస్త్రీయమైన ఆహార విధానము. ఒక్కసారి ఇక్కడ పని జరుగుతుంది ఇంట్లో, ఒక్కసారి
ఓకే అమ్మా. ఇంట్లో కొంచెం పని జరుగుతూ ఉంది, అందువల్ల మొట్టమొదటి ఏమంటే అది ఆ, ఆహార విధానం మనకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనము శాస్త్రీయత లేకుండా ఏదో ఒక ఆహారం ఇక్కడ ఉండిపోవాలి అని తీసుకొస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ సరైన కారణాలు లేకుండా ఏ ఆహారం ఉంటే ఆ ఆహారం తీసుకోవడం వల్ల అది మన శరీరంలో పోయేసి ఆ కొంచెం శక్తి తగ్గించేస్తుంది అనమాట. ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్ల శక్తిని తగ్గిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఆ శరీర భాగాల్లో శక్తి క్షీణించిపోతుంది అనమాట. ఎక్కడైతే శక్తి క్షీణించేస్తుందో ఈ కడుపులో కానీ, చిన్న ప్రేవుల్లో కానీ, పెద్ద ప్రేవుల్లో కానీ, అట్లా శరీర భాగాలు ఎక్కడైతే ఏ ప్రదేశాల్లో శక్తి క్షీణించిపోతుందో ఆ ప్రదేశాల్లోకి ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ చేరి మనకు అనేక రకాలుగా జబ్బులు వస్తూ ఉంటాయి అనమాట. మామూలుగా మనం అలోపతి హాస్పిటల్కి వెళ్ళామంటే మనకు జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా మనల్ని అడుగుతారు అనమాట. ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, చలిగాల తిరిగినవా, లేదా చల్ల నీళ్ళు ఉంటాయన్నా వాళ్ళు ఏవో కారణాలు చెప్పుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఫిజికల్ రీజన్స్ అనమాట అవి. ఇక్కడ కనిపించేది ఇది చెప్పేది ఏమన్నాయంటే మన యొక్క ఆ, ఈ యొక్క ఇష్యూ అంటే ఈ హెల్త్ ప్రాబ్లం కి ఏం కారణాలుంది, వీళ్ళు కూడా శాస్త్రీయ కారణాలని ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. అనారోగ్యానికి ఏది సరికాని కారణాలు, సరైన కారణాలు అలోపతులు ఎక్కడి చెప్తారు హాస్పిటల్లో ఫలాందనం వచ్చింది అని చెప్తారు. అదే విధంగానే ఈ దీంట్లో కూడా మన ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క అనారోగ్యానికి ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. దీన్ని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. మన మహిళా మూర్తులకు అందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. మనకి ఎక్కడైతే అలోపతలు ఉన్నాయో అదే విధంగానే దీంట్లో వచ్చిందనమాట. దీంట్లో ఆ ఫస్ట్ తిండి విధానం చెప్పినాం కదా. ఏంటంటే మన మన మానవ శరీరానికి తిండి ఏమిటంటే శాకాహార ఆహారం. శాకాహారం అంటే శాకాహారం అంటే శాకముల గుండా వచ్చింది అనమాట. అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మొక్కల నుంచి వచ్చిన ఆహారమే సరైన ఆహారము. ఎట్లయితే ఒక బండికి పెట్రోల్ పోయాల్సిన బండికి గసనాలు డీజిల్ పోస్తే ఎలా సరిగ్గా పనిచేయదో, మన శరీరం అని ఎంతో విలువైన బాడీ అనమాట ఈ దేహము. కొన్ని కోట్లు పోసినా కూడా ఇటువంటి బాడీ మనం తయారు చేయలేము, రాదు. ఒక గుండి కానీ, ఒక ఊపిరితిత్తులు కానీ, ఒక ఆ, ఏ ఏ ఒక అవయవం కానీ మనకు కావాలి అంటే కిడ్నీ కానీ ఎన్నో లక్షల కోసం దొరకదనమాట. అంత విలువైన శరీరానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఆహారం అంటే ఆ ఆహారం తీసుకోకూడదు. నోటి రుచిగా ఉందని ఒక నాలుగు నాలుకని సంతృప్తిపరచడం కోసము ఏదో ఒక ఆహారాన్ని మనం తీసుకోకూడదు. మనము సరి అయిన శాకాహారాన్ని తీసుకోవాలి. తీసుకొచ్చినా అంటే అది ఏ ఆహారం ఆ ఆహారం వేస్తే ఎట్లయితే బండి పని చేయకుండా పోతుందో మన ఈ శరీరం కూడా పని చేయకుండా పోతుంది అనమాట. అట్లా ఇంకా లిండా గుడ్మెన్ అనేసి ఒక సైంటిస్ట్ అనమాట, స్పిరిచువల్ సైంటిస్ట్. ఆమె ఏం చెప్పారంటే ముందు ఈ ఘన ఆహారం నుంచి ద్రవాహారం కావాలి, ఫలాహారం ఫలాహారం నుంచి ద్రవాహారం రావాలి, ద్రవాహారం నుంచి శ్వాసాహారానికి మానవులందరూ కూడా రావాలి. అంటే ముందు సాలిడ్ ఫుడ్, తర్వాత ఫ్రూట్స్, తర్వాత లిక్విడ్, తర్వాత బ్రెత్ అనమాట, శ్వాస. అదే ఆహారం, గాలి మాత్రమే. అలాగా మనము పరిణామం చెందుతూ రావాలన్నమాట. అది సరైన విధానం. మనం ఏ విధానంలో ఉన్నాం, ఇంకా సాలిడ్ ఫుడ్ తీసుకుంటూ లేకపోతే ఏదో ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. అలా కాకుండా మేడము పరిశోధన చేసి దీన్ని మనము మారుతూ రావాలి. మనలో పరిణామం చెందే కొద్దికి, ధ్యానం చేసే కొద్దికి మనము తక్కువ తినడము, తక్కువ నిద్రపోవడం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మేడం చెప్పిన మాట కూడా సత్యం అనమాట. అలాగా మనము మన ఆరోగ్యాన్ని కూడా మనం ఏ మందులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అంటే ఈ శాకాహారాన్ని పాటించాలంట. ఇక్కడ ఆహారం అనుకుంటారు. ఆహారం అంటే మనం అంతా ఏమనుకుంటామంటే నోటి ద్వారా తీసుకునే ఆహారమే అని. కానీ ఇక్కడ భోజనం అంటే నోటి ద్వారా తీసుకునే ఆహారమే కాదు, ఇంద్రియాలతో తీసుకునే ఆహారము. ఇంద్రియాలు అంటే ఇది జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయన్నమాట. వాటితో ఏవి తీసుకొని మన ఆత్మకు చేరుస్తామో అదంతా కూడా ఆహారమే. అంటే కళ్ళతో చూస్తాము, చెవితో వింటాము, ఆ ముక్కుతో మన వాసన చూస్తాము, చర్మం స్పర్శ,
అట్లా మనము ఏదైతే మనకు ఇంద్రియాలు ఉన్నాయో వాటితో తీసుకునేవన్నీ కూడా మన ఆత్మకు ఇచ్చే ఆహారం అనమాట. మనము దీంట్లో ఏంటంటే ఏ ఏ ఆహారాన్ని మనం చూస్తామో, ఏ విషయాన్ని మనం చూస్తామో, ఒక ఆనందం కోసము ఏదో ఒకటి ఉంటేనే చూస్తాం అనమాట. ఏ ఆహారం నుంచి అయితే మనం ఆనందాన్ని పొందుతామో అది శాశ్వతంగా ఉండేట్టుగా మనం చూసుకోవాలన్నమాట. ఏదంటే అది చూడకూడదు, ఏదంటే అది తినకూడదు, ఏదంటే అది వినకూడదు. అట్లా ఏవి వింటే, ఏవి చూస్తే, ఏవి వాసన చూస్తే, మన ఇంద్రియాలకి ఏవైతే తీసుకుంటే మనకు ఆనందము, శక్తి, జ్ఞానము ఇవి వస్తుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. అది సరి అయిన ఆహారము. మన కడుపుకు తీసుకోవడం ఒక ఆహారం దేహానికి, కానీ ఆత్మకి ఇచ్చే ఆహారం ఉంది కదా, దాన్ని మనము సరిగా చూసి తీసుకోవాలన్నమాట. ఏది తీసుకుంటే మన శక్తి వస్తుంది. ఇప్పుడు టీవీలో కూడా వస్తూ ఉంటుంది. ఆ ఒక మెలోడీ సాంగ్ వింటామంటే అది చెవులకి మంచి ఆహారం అది. అలా కాకుండా ఒక ఫైటింగ్ సీను, డామ్ డామ్ అని శబ్దాలు వస్తూ అరుచుకుంటూ అసభ్య మాటలు మాట్లాడుకుంటూ ఆ కొట్లాటలు వస్తామంటే అవన్నీ కూడా మనకి సరైన ఆహారము కాదు. దాని వల్ల మన లోపల ఉండే కొన్ని భాగాలకి శక్తిని క్షీణింపజేస్తుంది అనమాట. సరైన ఆహారం తీసుకుంటే మనకు శక్తి వస్తుంది. సరికాని ఆహారం తీసుకుంటే మనలో ఉన్న శక్తి వెళ్ళిపోతుంది. ఇది ప్రతి ఒక్క తల్లి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క తల్లి మాతృమూర్తి తన బిడ్డలు పెట్టేటప్పుడు కానీ, వాళ్ళు వినేటప్పుడు కానీ, ఒక టీవీ కానీ, ఒక సినిమా కానీ చూసేటప్పుడు, నాన్న ఇవి చూస్తే ఇది మనకి ఆ ఇట్లా కలుగుతుంది, మనలో ఉన్న శక్తి అంతా నశింపజేస్తుంది అని మనము నచ్చ చెప్పాలన్నమాట. మనలో పెద్దవాళ్ళు చాలా మంది సీరియల్స్ కు వ్యసనం అయిపోయి వాటినే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకందరికీ ఒక్కసారి వినరు వాళ్ళు. అయినా మనము ప్రతి రోజు కూడా కొద్ది నాలెడ్జ్ అందివ్వాలి మనకి. ఇప్పుడు ఈ క్లాస్ లో వింటున్నారు కదా, అది తిండి గురించి, ఈ ఆహారం సరిగా ఆహారం అనేది వాళ్ళు చెప్పండి. ఏ ఏది చూసినా కూడా మనకు దాని నుంచి జ్ఞానం రావాలి, ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, ఆనందాన్ని పొందాలి, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలన్నమాట. ఇంకా కొంచెంటే మనకు ఫ్యూచర్ కి ఉపయోగపడేట్టుగా ఉండాలన్నమాట. విశ్వ ప్రణాళికకు ఆమోదయోగ్యంగా ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక ప్రగతికి తగ్గించకుండా ప్రగతి ఉండాలి. ఆ విషయాలు ఏ విషయం చూసుకున్నా కూడా అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి, మనకు ఫ్యూచర్ ఉపయోగపడేట్టుగా ఉండాలి. అటువంటి జ్ఞానం మాత్రమే మన ఆత్మకు ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఏదంటే తినకూడదు, ఏదంటే చూడకూడదు, ఏదంటే వినకూడదు. ఈ ఆహార విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడే మనకి హెల్త్ ఇష్యూస్ ఏవి ప్రాబ్లమ్స్ రాదు. కాబట్టి అందరూ అమ్మలు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అంటే అన్ని కూడా అన్ని విషయాల్లో అనవసరమైన విషయాలు మనం తీసుకుంటే తిరిగి తిరిగి ఏమిటంటే ఆ నెగటివ్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, నెగటివ్ విషయాల్ని మన జీవితంలో తిరిగి మళ్ళీ మళ్ళీ అవే వస్తాయన్నమాట. మనం ఏవైతే తీసుకుంటామో మన ఫ్యూచర్ లో మళ్ళీ అటువంటి నెగటివ్ సంఘటనలు జరుగుతూ ఉంటుంది, నెగటివ్ విషయాలే జరుగుతూ ఉంటుంది. అది ఇంకా మనకి శక్తిని అంతా కూడా కోల్పోయేట్టుగా చేస్తుంది అనమాట. అదే జీసస్ క్రైస్ట్ చెప్పాడు ఏమని, నువ్వు ఏవైతే తీసుకుంటావో యాజ్ యూ థింక్ ఇట్ దట్స్ సో యు ఆర్. ఏవైతే తీసుకుంటామో అదే నువ్వు అనమాట. అలాగా మనము ఏది చూస్తామో, ఏది వింటామో అదే అయి తీరుతాము. కాబట్టి దీని విషయంలో మనము ప్రతిసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లే చూసే విషయాలు కానీ, వినే విషయాలు కానీ మళ్ళీ 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 మనకు చేసుకుంటూని ఇప్పుడు అట్ ప్రజెంట్ ఈ వర్తమానంలో మనం ఏం చూస్తున్నామో అదే రిపీట్ కాకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఆ మంచి విషయాల్ని వినడం నేర్చుకోవాలి, మంచి విషయాలు వినడం నేర్చుకోవాలి. అట్లే ఇంకా ఏమిటంటే కొన్ని అనవసరమైన విషయాలు మనం పట్టించుకుంటాం. ఎవరో ఎక్కడో దిగడం వేస్తూ ఉంటే పట్టించుకుంటాం అనమాట. అది అనవసర విషయం, అది మనది కాదు. ఇతరులు జోక్యం చేసుకుంటాను, అది కూడా మనది కాదు. ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకూడదు. కొందరికి ఇంటిస్తుంది అనమాట, ఏమైంది, ఎక్కడైంది, వాళ్ళ కోటలకి ఏమి వచ్చిందంట, అట్లా ఏదో గ్యాస్ అనమాట. అట్లా అనవసరమైన విషయాన్ని మనం ఎప్పుడైతే పట్టించుకుంటామంటే ఆ చెత్త ఆ చెత్తది ఎంత తీసుకుంటా ఉంటామో దాని వల్ల కూడా మనకి అనేక దీర్ఘకాల వ్యాధులు వస్తాయి. అనవసరమైన విషయాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాల వ్యాధులు వస్తాయి.
బీపీ, షుగరు, బ్యాక్ పైన్ అనేసి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేసి ఇవన్నీ రావడానికి ఏమిటి అంటే మనం అనవసరంగా ఇటువంటి చెత్త వ్యవహారం తీసుకుంటా ఉంటాం. అవి తీసుకోకుండా ఉండాలి అంటే మనం ముందుగానే ఏది అనవసరము ఏది అవసరం అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ తిండి విధానం గురించి ఇది తెలుసుకున్నాము. దీని అందరూ పాటించాలి. దీని అందరూ పాటించి మంచి ఆహారాన్ని, మంచి దృశ్యాలను చూడాలి. పక్షులు, చెట్లు, పువ్వులు, అందమైన ఆకాశం, ఇంద్రధనుస్సు ఎన్ని ఉన్నాయి మన చుట్టూ కూడా. మనం వాటిని పట్టించుకోకుండా ఏది ఆ చెత్తగా ఉంటుందో వాటిని చూసుకుంటూ అయిపోయిందా. ఒక 2 నిమిషాలు మేడం. మేడం, ఒక 2 నిమిషాలు నాకు ఇక్కడ ఆ మ్యూజిక్ పెట్టరా, ఇది ధ్యానం చేస్తారు. ఏం మేడం గారు? ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు ఇక్కడ. కొద్దిగా లీవ్ అవుతాను, మళ్ళీ వస్తాను ఇప్పుడే. ఓకే అండి. మేడం గారు తిరిగి జాయిన్ అవుతారు. అంతే నోట్లో పోయి ఈ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే ఎక్కువగా మనము మనం చేసే పని బట్టి వస్తుంది. మనం చేసే పనుల వాయిస్ గురించి. వినిపిస్తుందా మేడం గారిది మీకు? వినిపిస్తా ఉందా? హలో వినిపిస్తా ఉంది అందరికి మేడం. వినిపిస్తా ఉంది. వాయిస్ వినిపిస్తుందా మేడం గారిది? వినిపిస్తా ఉంది మేడం, బాగా వినిపిస్తా ఉంది మేడం. ఓకే ఓకే ఓకే. అదే ఈ ఆలోచనలు 2 రకాలుగా ఉంటాయి అనమాట. ఇవేమంటే కొన్ని మనం చేసే పనుల గురించి చేస్తూ ఉంటాము. ఇంకోటి మన ఫ్యూచర్ ప్లాన్ గురించి కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఈ మామూలుగా ఆలోచనలు వస్తే మనకు ఒక్కోసారి మన అంతరాత్మలోనే మనకు వస్తూ ఉంటుంది. కొన్ని ఆలోచనలు పక్కన ఉండే వ్యక్తులు బట్టి వస్తూ ఉంటుంది. కొన్ని ఆలోచనలు ఎవరంటే కొన్ని వేరే వేరే పరిస్థితులు బట్టి కూడా మనకు వస్తూ ఉంటాయి అనమాట. ఈ బాడీ మైండ్ వీటి బట్టి కూడా ఆ కొన్ని వస్తూ ఉంటాయి. ఈ వచ్చినటివి ఇది నిర్ణయం తీసుకోవాలనా, ఇప్పుడు చెయ్యాలనా, ఆచరించాలనా వద్దా అనే విషయంలో మనకు అనేక సందిగ్ధాలు ఉంటాయన్నమాట. ఇప్పుడే దీన్ని ఆచరించాలనా, అప్పటికప్పుడు పెట్టాలనా, లేకపోతే కొంచెం టైం అయినాక దీన్ని ఆచరించాలా అని మనం చూసుకోవాలన్నమాట. మన ఆలోచనలు చూసుకోవాలి. మనం ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మన ఇక్కడ మన రూమ్ లో ఉంటాము, ఇంట్లో చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎవరు ఏమైనా అంత కనిపెడుతూనే మనం పనులు చేసుకుంటా ఉంటాం అనమాట. అట్లా మనం కూడా ఏం చేయాలంటే మన పని చేసుకుంటూ కూడా మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఇది మంచి ఆలోచనగా ఉంది, ఎట్లా ఉంది అనేసి ఈ ఆలోచనలు అంటే ఎవరైతే శ్వాస మీద ధ్యానం చేస్తూ శాకాహారాన్ని పాటిస్తూ, అంటే ఈ స్వాధ్యాయం ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదువుకుంటూ మనం ఏ చెయ్యాలనో
ఆ జీవిత లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేయాలో దాన్ని మాత్రమే చేస్తూ ఉంటే అప్పుడు మనకు ప్రతి ఆలోచన కూడా మనకు తెలిసి వస్తుంది. అది వచ్చిందంటే అది మన ధర్మానికి సంబంధించిందే ఉంటుందే కానీ అనవసరమైందంతా ఏది రాదనమాట. సరికాని ఆలోచనలు రాదు. ఆ మనం కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అది కరెక్ట్ గా ఉండాలి అంటే ఆ మనం చేసేది ఈ ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయం గాని ఇవన్నీ శాకాహారం గాని ఇవన్నీ సరిగా పాటిస్తున్నప్పుడు తెలిసిపోతుంది. మనకు వచ్చే ఆలోచన బాగుందా లేదా, సరిగా ఆలోచన చేస్తున్నామా, సరైన ఆలోచన చేస్తున్నామా. ఎప్పుడైతే ఆ ఎరుక ఉంటుందో సరికాని ఆలోచనలు వచ్చినప్పుడు మనం అక్కడనే ఆపేస్తాం. నువ్వు అక్కడే స్టాప్, నువ్వు రావద్దు, ఇంట్లోకి రావద్దు అనేసి మనం ఆపేయచ్చు అనమాట. అది అది ఎప్పుడు ఆపుతామంటే మరి ఇవన్నీ ఉండాలన్నమాట. మనం మన స్థాయి పెంచుకోవాలి. ఈ ధ్యానము, ఆహారము, ఇంకా ఈ సత్సంగం, స్వజ్జ సాంగత్యము, సేవ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ సరిగా చేస్తున్నప్పుడు మనం ఆ స్థాయికి తప్పకుండా చేరుకుంటాం. అది కరెక్ట్ గా ఉన్నామా లేదా. కాబట్టి కరెక్ట్ గా ఉన్నప్పుడు సరైన ఆలోచననే మనం తీసుకోవాలి. అట్లే దాన్ని మనము మహిళగా ఉన్న వాళ్ళు మరి ఈ విషయంలో కూడా మనము సరైన ఆలోచనలు చేస్తూ ఇంట్లో కూడా అందరికీ ఇది చెప్పాలన్నమాట. దీనివల్ల ఎంతో శక్తిని కూడగట్టుకుంటాం అనమాట. ఇది ఎంతో శక్తిని మనకు కనిపించదు. ఈ ఆలోచన కనబడదు, శక్తి కనబడదు, ఏది కనబడదు. కానీ కొన్ని కొన్ని ఆలోచన చేసినప్పుడు శక్తి నిస్సత్వం అయిపోతాం అనమాట. నెగటివ్ ఆలోచన చేసినప్పుడు నిస్సత్వం అయిపోతుంది. మంచి ఆలోచన చేసినప్పుడు బాగుంటాను అనమాట. ఇప్పుడు చాలా మందికి ఒళ్ళు సరిగా హెల్త్ బాగలేకుండా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ధ్యానం చేయమంటే మాకు ధ్యానమే కుదరలేదు, మాకు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అని వాళ్ళు ఆ అది పనికిరాని, అది కూడా మంచి ఆలోచన కాదు, పనికిరాని ఆలోచనలే వద్దు వద్దు అంటే కూడా వస్తానే ఉంది అంటారు అనమాట. అంటే ఆ ఆ ఆలోచన రావడం వల్ల ఏదైనా అనుకుంటే కూడా ఆ పని చేయలేకపోవడము, ఒక సంకల్పాన్ని పెట్టుకోకపోవడము, ఏదైనా ఉంటే విషయం మర్చిపోవడము, ఇవంతా ఉంటాయన్నమాట. ఎవరిలో ఉంటాయంటే మానసికంగా ఎవరైతే వీక్ గా ఉంటారో, బలహీనంగా ఉంటారో, అనారోగ్యంతో ఉంటారో వాళ్లకు ఇటువంటివంతా అడదుడ్డమైన ఆలోచనలు అంతా రావాలి. ఈ అడదుడ్డమైన ఆలోచనలు పోవాలి అంటే ధ్యానం చేయాల. కాసేపు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు, శ్వాస మీద ధ్యాస పెట్టు అని ఆ శ్వాసను గమనించు. వాళ్ళు వస్తాయి నిజమే, ఆలోచన రాకుండా పోదు. ఒక 5 నిమిషాలు అట్లా మళ్ళీ మళ్ళీ కూర్చొని మళ్ళీ అట్లా తిరిగేసి మళ్ళీ కూర్చోమని చెప్పాలి. సరే ఒక 10 నిమిషాలు కూర్చో అని మెల్లమెల్లగా తక్కువ టైం బిగిన్ చేసి ఎక్కువ టైం వచ్చే వరకు ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉన్నాయి అనేసి మనం స్టాప్ చేసేయకూడదు కదా. ఈ ధ్యానం ద్వారానే మనము ఈ సరిగాని ఆలోచనలు తరిమేయచ్చు అనమాట. ఇంక ధ్యానమే చేయకుండా ఉంటే అది వస్తూనే ఉంటాయి కదా. కాబట్టి ధ్యానం నా వల్ల కాలేదు అని ఎవరైనా చెప్పినప్పుడు మనం వాళ్ళని మెల్లమెల్లగా కూర్చోబెట్టాలన్నమాట. కళ్ళు మూసుకొని నీ శ్వాసని గమనించు, తీసుకోవడం వదలటం అని మనం మెల్లమెల్లగా వాళ్ళకు ఆ ధ్యానాన్ని పరిచయం చేస్తూ సరికాని ఆలోచనల నుంచి వాళ్ళు తప్పించాలన్నమాట. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా మెల్లిమెల్లి క్రమంగా వాళ్ళని ఆ ఆలోచనల నుంచి మళ్ళించవచ్చును. వీటికంతా కూడా ధ్యానం తప్ప నుంచి వేరే మార్గం లేనే లేదు. సరే కానీ అట్లే మామూలుగా ఇంకోటి ఏమిటంటే మనకు వచ్చే చాలా జబ్బుల్లో కూడా ఏమిటంటే సైకోసమాటిక్ జబ్బులు అండి. అంటే మన మనస్సు బాగుంటే ఏ జబ్బు ఏం ఉండదు అనమాట. మనస్సు శరీరం మీద పనిచేస్తుంది ఉంటుంది. ఆ పని చేసినప్పుడు ఏ ఇబ్బందులు వస్తాయో వాటి వల్ల కొంచెం 80% జబ్బులు ఎక్కువగా ఈ సైకోసమాటిక్ విషయం వల్లనే వస్తాయంటమాట. 80% జబ్బులు ఈ మనస్సు వల్ల. అంటే మనసు ఆనందంగా ఉన్నప్పుడు, శక్తివంతంగా ఉన్నప్పుడు ఏది శరీరం బాగుంటుందంట, అద్భుతంగా ఉంటుంది. మనసు బాగలేకపోతే అవన్నీ వస్తాయన్నమాట. వీటన్నిటి కూడా ఈ మనసు బాగుండాలంటే అవంతా కూడా వాటికంతా కూడా జబ్బుల నుంచి బాగా పూర్తిగా బయటపడాలంటే దానికి కూడా ఉండేది ముఖ్యమైన మందు ఎవరంటే ధ్యానం మాత్రమే. ధ్యానం మాత్రమే. ధ్యానం వలనే ఈ ఆలోచన విధానాన్ని మనం పూర్తిగా మార్చుకోవచ్చు. అట్లనే ఈ ఆలోచనలు కూడా చాలా రకాలన్నమాట. 4 రకాలు ఉంటాయి. దాంట్లో అద్భుతమైన ధ్యానాలు, అద్భుతమైన ఆలోచనలు, అనుకూలమైన ఆలోచనలు, ప్రతికూలము
అంటే నెగటివ్, ఇంకా వినాశకరమైనటువంటి డిస్ట్రక్టివ్ ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు, అట్లే పాజిటివ్ అనుకూలమైనది, మిరాకిల్ థాట్స్, పాజిటివ్ థాట్స్, నెగటివ్ థాట్స్, ఇంకా డిస్ట్రక్టివ్ థాట్స్ అన్నమాట. ఇలాగ 4 ఉంటాయి. మనం కూడా ఒక్కొక్క స్థాయి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. వినాశకర ఆలోచనల నుంచి ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనల నుంచి అనుకూల ఆలోచనలకి, అనుకూల ఆలోచనల నుంచి అద్భుతమైన ఆలోచనలు చేసే స్థాయికి మనం ఎదగాలన్నమాట. సామాన్యంగా అజ్ఞానంలో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇది నా వల్ల కాదు అనుకోవడం అనమాట. కాదు, లేదు అనేసి ఎక్కువగా వాళ్ళు నెగటివ్ గానే ఆలోచిస్తుంటారు అనమాట. ఈ వాళ్ళకు ఈ ఆధ్యాత్మికత తెలియదు కాబట్టి ప్రాపంచికతలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు కాబట్టి అట్లా ఉంటుంది. మనము ప్రాపంచికం నుంచి ఆధ్యాత్మిక వచ్చినాం కాబట్టి ఆధ్యాత్మికంగానే మనం ఆలోచించాలన్నమాట. సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అంటే ఆ వినాశకరమైన ఆలోచన నుంచి ప్రతికూలము, అనుకూలం వచ్చి అద్భుతమైన దారుణం అంటే మనము బాగుండాలి, మన ఆత్మ ప్రగతిని చెందాలి, అలాగే సమాజ ప్రగతి, విశ్వ ప్రగతి కూడా చేయాలి. విశ్వం అంతా బాగుండాలి. విశ్వ కళ్యాణం కోసం మనము దోహదపడే ఆలోచన చేయాలి. పిరమిడ్ కట్టాలి, గానందపురం ప్రోగ్రాం చేయాలి, ఒక శాకాహార ర్యాలీ చేయాలి. ఇటువంటి సంకల్పాలు పెట్టుకోవాలన్నమాట. ఇటువంటి సంకల్పాలు పెట్టుకొని వాటిని నెరవేరుస్తూ ఉంటే అన్ని బాగా చేస్తూ ఉంటాం. అన్ని అనుకూల మనం ఎప్పుడైతే ప్రకృతికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటామో మన పనులు కూడా ప్రకృతి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆలోచన చేయాలి. మనకు సంబంధించిన ఆరోగ్యం కూడా బాగా అద్భుతంగా ఉంటుంది అనమాట. అట్లే ఈ ఆలోచనలు మారుతూ ఒక్కొక్క మెట్టుగా మనం పై స్థాయి తీసుకోవాలి. దీన్ని రావాలంటే కూడా ధ్యానమే ఉపయోగపడుతుంది అనమాట. అంత ఆనందంగా, అంత ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యానం చేస్తూ ఉండాలి. చాలా మంది వ్యతిరేకంగా నేర్పిస్తారు. మనం ఏదైనా చేయాలి అంటే కాదు, ఇది కాదు అని, ఇది కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనం చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఏదైనా పనులు చేస్తున్నప్పుడు పిల్లలు ఇంట్లో అమ్మలు ఏం చేస్తారంటే సైకిల్ బిడ్డలు పోతా ఉంటే నాన్న జాగ్రత్తగా మెల్లగా పోనని చెప్పాలన్నమాట. రే పడిపోతావరా అని మాటికి పడిపోతావరా అంటారు. ఒక గోడ ఎక్కుతున్నప్పుడు కూడా పడిపోతావరా అంటారు. చెట్టు ఎక్కుతా ఉన్నప్పుడు కూడా అట్లా పడిపోతావరా అని మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? అలా కాకుండా మనము నాన్న జాగ్రత్తగా పట్టుకో, జాగ్రత్తగా వెళ్ళు అని, మెల్లగా వెళ్ళు అని చెప్పాలే కానీ జాగ్రత్తలు అనేసి ఈ పడిపోతావు అంటే మనం చూడండి మన ఆలోచన ఎట్లా ఉంది, మన మాట ఎట్లా ఉందో ఈ తీరు మార్చుకోవాలన్నమాట. ముఖ్యంగా అమ్మలము ఇవన్నీ మార్చుకోవాలి. చెప్పాలి బిడ్డలకు కూడా, వాళ్ళకు కూడా. ప్రతిరోజు మీరు పాజిటివ్గా ఉండి పాజిటివ్ మాటలే మాట్లాడండి. ఇప్పుడు కానీ నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ మాటలు రాకూడదు. అన్ని మన వల్ల అవుతాయి. ఎందుకంటే అన్ని శక్తులు మనలోనే ఉన్నాయన్నమాట. మనం దాన్ని తీసి బయట వాడుకోవాలి. మనకు తెలియదు మన వల్ల ఏమి కాదేమో, మనం ఏం చేయలేమేమో, కాదు లేదు అనుకుంటాము. కానీ ఒక పని జరిగిన తర్వాత ఎంత పని మనం చేసినామా, ఇంత శక్తి మనకుందా అని ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి మనం పిల్లల్ని కూడా అట్లా ప్రోత్సహించాలి అన్నిటిని చేయడానికి. పాజిటివ్ గా ఆలోచించము పిల్లలకి. ముఖ్యంగా అమ్మాయిలకు బాగా నేర్పించాలి. అమ్మాయిలకు భయం వస్తూ ఉంటారు. అలా కాకుండా అద్భుతంగా ఆలోచించేదానికి వాళ్లకు మనం ధైర్యాన్ని నూరిపోయాలన్నమాట. మనం చూడండి పెద్ద ఆపరేషన్ సింధూర్ అనేసి అమ్మాయిలే పోయేసి వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళు ఆర్మీలో ఉండే ఆఫీసర్స్ చేశారంటే ఎంత వాళ్ళలో ధైర్యము, తెగువ, సాహసం ఉందో. అట్లా మన ఇంట్లో ఉండే అమ్మాయిలు కూడా తల్లులుగా మీరందరూ కూడా అంత ధైర్యశీలుగా తయారు చేయాలి. దానికి పాజిటివ్ ఆలోచన చేయాలి, పాజిటివ్ ఫుడ్ తీసుకోవాలి, పాజిటివ్ ఆలోచన చేయాలి. అట్లనే నెక్స్ట్ ఎవరంటే కొంతమంది వాళ్ళ వల్ల ఏదో తప్పు జరిగిపోయిందేమో అని చెప్పి దీంతో చాలా మంది చిన్నప్పటి నుంచి తక్కువ కొద్దిగా ఉంటే కూడా ఏదో ఒక అపరాధ భావన ఒకటి ఉంటుంది అనమాట. మన వాళ్ళు ఎక్కువగా అపరాధ భావనలో ఉంటారు. ఆ అపరాధ ఏదో తప్పు జరిగిపోయింది, దాన్నే తలుచుకుని నా వల్ల ఇది తప్పు జరిగిపోయింది, నా వల్ల ఇది అయ్యింది అనేసి ఒక తప్పు జరిగిపోయింది అనే ఒక అపరాధ భావంతో ఎక్కువగా లోపలనే కుమిలిపోతూ ఉంటారు అనమాట. అలా కుమిలిపోవడం వల్ల కూడా అనేక ఇష్యూస్ వస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని మనము
చూసి ఏది ఎప్పుడో జరిగిపోయింది ఇది వదిలేయాలన్నమాట. వదిలేసి ఇప్పుడు వర్తమానంలోనే ఉండాలన్నమాట. ఇప్పుడు గతంలో జరిగిపోయిన ఆలోచనలు పట్టించుకొని దాని అట్లే ఉందంటే మనం మనసు పైన పనిచేస్తుంది, శరీరం పైన పనిచేస్తుంది. దానివల్ల కూడా ఈ సైకోసోమాటిక్ జబ్బులన్నీ కూడా మనం వస్తా ఉంటాయి కాబట్టి వర్తమానంలోనే ఉండేది ఆ జ్ఞానం పొందాలన్నమాట. వర్తమానంలోనే మనం సరైన జ్ఞానం పొందినప్పుడు ఈ గతాన్ని గురించి ఆలోచనలు అన్నీ కూడా పోతా ఉంటుంది. దీనికి కూడా ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ధ్యానము సరిగ్గా చేస్తామో ఈ అశాస్త్రీయము, అసహజము, అణదిరిగిన ఆలోచన నుంచి మనకు బయటపడతాం అనమాట. సరైన ధ్యానం అన్నిటి చూడండి, దేనికైనా కూడా సరైన ధ్యానం చేయాలి. సరైన ధ్యానం చేస్తూ ఉంటేనే మనము ఇటువంటి అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన, అసహజమైన ఆలోచన విధానం నుంచి బయటపడతాము. ఇంకా థర్డ్ వన్ పరస్పర సంబంధాలు. పరస్పర సంబంధాలు అనేది ఇది కూడా ఒక కారణం అనమాట. ఈ కారణం వల్ల కూడా మనకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఈ సంబంధాలు ఎట్లా ఉండాలి? నాకు ఫోన్ కూడా ఛార్జింగ్ కాలేదు, ఇది 13% వచ్చింది. ఇది అయ్యేంత వరకు ఉంటుందా మేడం? దీంట్లో 13% వచ్చింది మేడం. ఇది నేను పొద్దున్న నుంచి పెట్టాను కానీ ఇది ఛార్జింగ్ ఎక్కువ కానే కాలేదమ్మా. ఇది ఇప్పుడు ఎంతవరకు వస్తే అంతవరకు చెప్తాను నేను. ఓకే ఓకే అది రెడ్ మార్క్ వచ్చింది అనమాట. అందువల్లనే మీకు వినిపించలేకపోవచ్చు అనమాట. ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ పరస్పర సంబంధాలు అనమాట. అంటే ఇక్కడ మనిషే భగవంతుడు, కానీ భగవంతుడిగా మారతాడు ఎప్పుడు అంటే మన బుద్ధిని ఉపయోగించి నేను ఎవరు అని మనం సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు భగవంతుడిగా మారతాడనమాట. అంటే మానవుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రంలో బాగా చదివి దాంట్లో ఆధ్యాత్మికతను ఎప్పుడైతే ఆచరిస్తాడో అప్పుడే మాధవుడిగా అవుతాడు, తర్వాత భగవంతుడిగా మారతాడు అనమాట. దీంట్లో వేదాలు చెప్పారు ఏమరంటే భగవంతుడి యొక్క అన్ని లక్షణాలని మనము చైతన్యవంతంగా అనుభవించడానికే ఇక్కడికి వచ్చినాము అని ఆ వేదాలు కూడా ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క మహావాక్యాలు చెప్పారనమాట. ఏరంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మ. తర్వాత ఎవరంటే అహం బ్రహ్మాస్మి అంటే మొత్తం దైవత్వం అనమాట. అట్లే దాన్ని తెలుసుకున్నాక సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతా దైవత్వమే. దాని తర్వాత ఏమంటే తత్వమసి. తత్వమసి అంటే నేను ఏదో నువ్వు అది అనే విషయం తెలుసుకోవడం అనమాట. దీన్ని తెలియజేసేదానికి చాలా మంది జీసస్ క్రైస్ట్ కానీ, మన పత్రికా సార్ కానీ, మెహర్ బాబా, సాయిబాబా, చాలా మంది మహానుభావులు ఈ యొక్క విషయాన్ని తెలపడం కోసమే మళ్ళీ అవతారం తీసుకొచ్చి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచి వెళ్ళిపోయారు అనమాట. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కానీ భగవంతుడిగా వస్తున్నామే ఇటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆఖరి జన్మలో చేసింది ఏమిటంటే ఇటువంటి ఆత్మ జ్ఞానం మాత్రమే. మనం ఏదో అనేది ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి. ఈ జ్ఞానాన్ని ప్రచారం చేశారన్నమాట వాళ్ళు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కానీ, బైబిల్లో జీసస్ క్రైస్ట్ కానీ, అట్లే అల్లా ఖురాన్ బోధించడం కానీ, ఇవన్నీ కూడా అంటే భగవంతుడిగా మారిన తర్వాత ఆనందంగా ఎలా జీవించవచ్చును, ఒక వ్యక్తి ఆనందంగా ఎలా జీవించాలి అని వాళ్ళు మనకు ఇటువంటివన్నీ కూడా మనమంతా ఒకటే అనేది వాళ్ళు చెప్పారు. దాంట్లో అన్ని కూడా భగవంతుని యొక్క రూపాలే మనము అని వాళ్ళు చెప్పడము. కాబట్టి మనకి ఏమి రాని ప్రతి ఒక్కరూ మనమే. వాళ్ళలో ఏ ఆత్మ అయితే ఉందో మనలో కూడా ఆ ఆత్మే. సారీ మేడం. ఎవరైతే ఉన్నారో అంతా మనమే, భగవంతులమే అనమాట. ఇటువంటి భావన కలిగి ఉంటే అనవసరమైన ఘర్షణలు, ఈ యుద్ధాలు, నేను పెద్ద, నేను గొప్ప, మాది గొప్ప అని ఈ భావన రావన్నమాట. భేద భావన రావు. ఈ భావాలు ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడే సత్యయుగం వస్తుంది.
ఇటువంటి అనవసరమైన అపోహలు, మూఢనమ్మకాలు, ఈ మతాల మధ్య సామరస్యం లేకపోవడము, అనవసరమైన ఘర్షణలు, ఒక దేశానికి ఇంకో దేశం యుద్ధాలు, ఇవన్నీ ఎందుకంటే ఈ భావనలు, ఈ ఆత్మజ్ఞానం లేదు. మనం వీటిని తెలుసుకొని మన బిడ్డలకు వీటన్నిటిని చెప్పాలన్నమాట. అంతా ఒకటి, ఈ ఆత్మతత్వాన్ని చెప్పాలి, భగవద్గీత గురించి వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇట్లా మనం వీటిని ఫిజికల్ గా ఉండే లైఫ్ చెప్పాలి, స్పిరిచువల్ గా ఉండే లైఫ్ చెప్పాలన్నమాట. ఈ రెండిట్ల మధ్య మార్గంలో మనము ఉండాలన్నమాట. ఇది ఒక స్కూల్, భూమి మీద స్కూల్. ఈ స్కూల్ అన్ని మనం నేర్చుకోవడానికి వచ్చినాము. ఫిజికల్ గాను ఉండాలి, మనం స్పిరిచువల్ గాను 50-50 అట్లా 50% లో అన్ని మనం చెయ్యాలి. మన యొక్క పాత్రలు కూడా కొన్ని భూమి మీదకి వచ్చినాము, మనమే ఒక్కొక్క దీంట్లో తండ్రిగా, తల్లిగా, భర్త, అట్లా ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటారనమాట. ఇట్లా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటాము. ఆ విధంగానే నేర్చుకోవడానికి, ఆనందంగా ఉండేదానికి మనం వచ్చినాము అని ఎప్పుడైతే మనము ఎటువంటి ఆలోచనతో, ఆధ్యాత్మికతో ఉంటామో మన యొక్క ఈ ఈ స్థితుల నుంచి కూడా కొంచెం ఉన్నతంగా వస్తాం అనమాట. తక్కువ స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు మనలో ఉండే ఎన్నో అపోహలు, గొడవలు, ఘర్షణలు, ఇబ్బందులు, అవన్నీ వాటిలో నుంచి బయటపడతాం అనమాట. ఇటువంటి భావన, ఆత్మజ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ బయటపడతాయి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు భగవంతుడే, ప్రతి ఒక్కరూ మనలో ఉండే వాళ్ళే అనే భావన ఉంటే పరస్పర సంబంధాలు చాలా బాగుంటాయి. ఈ సంబంధాలు బాగున్నప్పుడు ఈ మనలో నుంచి ఈ ఘర్షణలు, ఇబ్బందులు, ఆలోచనలు అన్ని బాగుంటాయి. శరీరం బాగుంటుంది, శక్తి బాగుంటుంది. కాబట్టి జబ్బులు కూడా ఏది రాదనమాట. ఏ హెల్త్ ఇష్యూస్ ఏవి లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారనమాట. దీంట్లో ఏమంటే రకరకాల వ్యక్తులు మనకన్నా తక్కువ తెలివి, ఎక్కువ అట్లా ఉంటారు. వాళ్ళకి మనం ఎట్లా ఉన్నప్పుడు ఈ బాగుంటుంది అనేది. మనకంటే క్రింది స్థాయిలో ఉండేవాళ్ళు ఉంటే అంటే మనం ఎవరితో సంబంధం చేస్తున్నామో వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ బట్టి, వాళ్ళలో ఆధ్యాత్మిక మెచ్యూరిటీ బట్టి మనము ఆనందాన్ని పొందుతా ఉంటాము. వాళ్ళ మెచ్యూరిటీ తక్కువగా ఉంటే మనం దుఃఖాన్ని పొందుతాం అనమాట. ఇప్పుడు అజ్ఞానంలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వల్ల మనం బాధపడతాం అనమాట. అట్లే హైలీ మెచ్యూరిటీ ఉండే వాళ్ళతో మాట్లాడినామంటే మనం శక్తివంతంగా ఉంటాం. అలా ఎదుటి వాళ్ళ యొక్క పరిణితి బట్టి కూడా మన యొక్క ఆనందం గాని, ఆరోగ్యం గాని ఆధారపడుతుంది. అట్లే మనకన్నా ఆధ్యాత్మికత ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాళ్ళతో బాగా వినయంగా ఉండాలన్నమాట. వినయంగా ఉండాలి, బాధ్యత ఉండాలి. తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళతో మనం జాలిగా, దయగా, కరుణ, ప్రేమ అన్ని చూసి మనం వాళ్ళకి మనలాగా వాళ్ళని కూడా ఆధ్యాత్మికంగా, ఉన్నతంగా ఉండేదానికి, తీర్చిదిద్దేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. మనకన్నా తక్కువ వారిని మనలాగా తీసుకురావాలి. మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉండే వారితో మనం వినయంగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి మనము ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అట్లే మన స్థాయిలో ఉంటే ఆనందంగా ఎప్పుడు ఉండడం నేర్చుకోవాలన్నమాట. అదేవిధంగానే మనం బంధువులు ఎవరంటే మన పరస్పర సంబంధాల్లో 4 రకాల వ్యక్తులు ఉంటారన్నమాట. ఎవరా అంటే శత్రువులు, బంధువులు, స్నేహితులు, ఇంకా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. వీళ్ళతో ఎట్లా ఉండాలి ఇది మేడం? అయిపోయింది. దీంట్లో ఏమిరా అంటే ఇంకొక 11% ఉంది. ఈ ఒక్క నిమిషం అట్లా చెప్తాను మేడం. అలాగే మేడం. ఓకే. ఇది ముఖ్యమైన పాయింట్ అనమాట. ఇవి 4 స్నేహితుల దగ్గర ఎలా ఉండాలి, శత్రువుల దగ్గర ఎలా ఉండాలి, బంధువులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటే మనకన్నా పై స్థాయి ఉండేవాళ్ళు, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం బాగుంటాము అనేది. ఈ మామూలుగా బంధువులు అంటే వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలన్నమాట. కలిసిమెలిసి ఉండాలి, వదలకుండా సంబంధాలు కొనసాగిస్తూ మనకి ఎంత అర్జెంటుగా ఉన్నా కూడా మన పనులు వాళ్ళతో అప్పుడప్పుడు ఒక నెలకు ఒకసారి అయినా వెళ్ళి చూస్తూ ఉండాలి, లేకపోతే వారానికి ఒకసారి ఫోన్ చేసుకుంటూ ఉండాలి. అట్లే తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టకుండా మన బాధ్యత పెట్టుకుని చూసుకుంటూ ఉండాలన్నమాట మన బంధువుల్ని. అట్లే స్నేహితుల దగ్గర మన కష్టం, నష్టం అన్ని కూడా ఆనందాన్ని పంచుకుంటూ ఉండాలన్నమాట. స్నేహితుల దగ్గర కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అంటే మన స్థాయి కన్నా పై స్థాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి. అట్లే ఈ శత్రువులు అంటే వాళ్ళతో ఎక్కువగా రాసుకొని పుచ్చుకోకుండా తటస్థంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు
వ్యతిరేక ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళతో యొక్క పూసుకోకుండా రాసుకోకుండా అంటున్నట్టుగా తటస్థంగా ఉండాలన్నమాట. తటస్థంగా ఉంటే ఇవి బాగుంటాయి. కానీ బంధువులతో మాత్రం అప్పుడప్పుడు కలవాలి, సంబంధాలు కొనసాగించాలి. స్నేహితులతో కష్టం నష్టం అన్ని చెప్పుకుంటూ వాళ్ళతో ఆనందంగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఇట్లా వాళ్ళతో ఉన్నప్పుడు మనము మన సంబంధాలు బాగున్నట్టుగా, ఈ సంబంధాలు ఎప్పుడైతే బాగుంటాయో మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాము. చూడండి, ఈ సంబంధాలు సరిగా లేకుండా చాలా మంది అనారోగ్యం పాలై ఉన్నారన్నమాట. ఈ ఆత్మ జ్ఞానం అనేది లేకపోతే అట్లా వాళ్ళు సరిగా ఉండరు. అంటే వాళ్ళలో ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు అది తక్కువ స్థితి అనమాట. ఇది ఉన్నప్పుడు అనారోగ్యంలోనే ఉంటారు. వాళ్ళకి ఇంకా పై స్థాయిలో ఉన్నది ఎట్లయితే అనాహత, విశుద్ధ, ఆజ్ఞేయ ఈ చక్రాలు ఉన్నప్పుడు వాళ్ళలో ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ వచ్చినప్పుడు అందరితో అంత బాగుంటారు. సంబంధాలు బాగుంటాయి. ఆ సంబంధాలు బాగున్నప్పుడు మన శక్తి కూడా బాగా వృద్ధి అవుతుంది. ఇంకా అందరితో బాగుంటూ ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటాము. ఆ అవకాశం వస్తుంది అనమాట. ఈ సంబంధాలకి అనారోగ్యానికి ఏం సంబంధం పోకూడదు. మన శక్తి ఎప్పుడైతే వృద్ధి అవుతుందో ఆ శక్తితో అనేక మంచి పనులు చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు మన ఆరోగ్యం కూడా ఆటోమేటిక్ గా బాగుంటూ ఉంటుంది. ఇంకోటి మనం కూడా ఆ కొంతమంది మనతో ప్రభావితం అంటే ఆ మ్, కొంతమంది వల్ల మనం ప్రభావితం అవుతాం అనమాట. అవతల వ్యక్తి ఏ విధంగా ఉన్నా కూడా మనకు ఒక్కోసారి వీళ్ళు నెగటివ్ గానో పాజిటివ్ గానో చూస్తూ ఉంటాము. అలా అలా నెగటివ్ గా చూడకుండా ప్రతి వ్యక్తి కూడా భగవంతుడు ఉంటాడు, వాళ్ళలో మనం అంత ఒకటే అనే ఒక సమభావనను కలిగి ఉంటే మనం కూడా మనలో ఉండే భావాన్ని బట్టి వాళ్ళు తప్పకుండా మారుతారు. దీనికి మన యొక్క ధ్యానం ధ్యానం అనే ఒక టాబ్లెట్ ని ఎక్కువ ఉపయోగించాలన్నమాట. ఉపయోగిస్తే అందరు శత్రువులు కూడా కొంత మిత్రులు అయిపోతారు. మనతో సరి అయిన సంబంధాలు జరిపిస్తారు, బాగుంటారు. మనం శక్తివంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు అనమాట. ఇది మన మాతృమూర్తులుగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉండే వ్యక్తులతో పెద్దవాళ్ళు ఉంటారు, వయసులో ఉండే యూత్ ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళకి అందరికి ఎప్పుడో టైం వచ్చినప్పుడు ఏదో ఒక విషయంగా ఇవన్నీ చెప్తున్నారు అనమాట. ఈ 3 కారణాలు అని చెప్పాను ఈ రోజు. అనారోగ్యానికి ఉండే కారణాలు, దాని తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు. ఇవి మీకు అర్థమైంటే అనుకుంటాను. వీటన్నిటిని మనం పాటించినామంటే మన ఇల్లే ఒక స్వర్గం అనమాట. స్వర్గంలో ఉన్నట్లుగా అవుతుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇవన్నీ చెప్తూ ఉండాలి. ఒక్కసారిగా పెద్దలు అయిన తర్వాత వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది, కష్టం అవుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక్కొక్క అంశంగా వాళ్ళ థింకింగ్ ఇట్లా ఆలోచించాలా, ఇలా ఆలోచించాలి, ఇట్లా ఉండాలి. చాలా మంది అసలు వాళ్ళ బంధువులు ఎవరు తెలియదు అనమాట. అమ్మా నాన్న తప్పనిస్తే ఇంకెవ్వరు తెలియదు. అలా కాకుండా అన్ని ఫంక్షన్లకు పిలుచుకొని పోయి వీళ్ళు వీళ్ళు అని అందరినీ బంధువులంతా చుట్టాలని చూపించాలి. వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలన్నమాట. అట్లే మనకంటే పై స్థాయిలో ఉండే వాళ్ళది ఎట్లా వినయంగా ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి, ఆ వినయం నేర్పించాలి. అంటే మనకన్నా తక్కువగా ఉండే వాళ్ళని ఏదో ఏ విధంగా వాళ్ళకి వాళ్ళ పైన జాలి, దయ చూపించి వాళ్ళని కూడా మనంత ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాలి. ఇవన్నీ కూడా పిల్లలకు ఈ కాలం చాలా పిల్లలు చాలా టెక్నాలజీ పరంగా చాలా ఉన్నతంగా ఉన్నారు. వాళ్ళకి ఈ ఫిజికల్ లైఫ్ గురించి, మన స్పిరిచువల్ లైఫ్ గురించి వాళ్ళకి తెలియజేస్తూ ఈ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఉండే 3 టాబ్లెట్స్ విషయాల గురించి చాలా ఉన్నాయి. 550 టాబ్లెట్లు ఉన్నాయి. డాక్టర్ జీకే గోపాలకృష్ణ అంటారు. ఆ సారు 550 టాబ్లెట్లని ఇప్పటికీ ఆయన క్రియేట్ చేస్తుందన్నమా. ప్రతి ఒక్కటి కూడా మనం ఎలా మన నమ్మకాలు గాని, మన జ్ఞానం గాని ఎలా ఉంటుంది. ప్రతి ఒక్క జబ్బుకి ఆయన ప్రతి ఒక్క జబ్బు పైన హెల్త్ ఇష్యూకి ఆయన సకారణంగా ఆధ్యాత్మిక కారణాలు ఏవి, దాని పరిష్కార మార్గం ఏది, ప్రతి ఒక్క డిజైన్కి క్యాన్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అన్నిటికీ హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ప్రతి ఒక్క దానికి ఆధ్యాత్మిక కారణాలు ఏవి, ఇది ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలి, ఇవంతా ఉంది. ఇవన్నీ ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాలి. అందుకే స్పిరిచువల్ టాబ్లెట్స్ వాళ్ళు ప్రతి సంవత్సరము 11 రోజులు
ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే రెసిడెన్షియల్ క్లాస్ చేస్తూ ఉంటారు 11 రోజులు. దాంట్లో ఒక 150 టాబ్లెట్లు చెప్తారనమాట. 11 రోజుల్లో మొత్తం చెప్పాలంటే టైం ఉండదు కాబట్టి ఒక 150 టాబ్లెట్లు నేర్పిస్తారు. అది ముందు నేర్చుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ప్రతి సంవత్సరం 11 రోజులు. అలాగే జూమ్ లో కూడా సెప్టెంబర్ నుంచి ఒక 6 నెలలు, వారానికి 2 రోజులు అనమాట క్లాసు. జూమ్ లో అలా రెసిడెన్షియల్ గా మేము పోయి ఉండలేము అనుకున్న వాళ్ళు జూమ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. వారానికి 2 క్లాసులు ఉంటాయి. దాంట్లో కూడా ఇదే విధంగానే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 టాబ్లెట్లు చెప్పాను. ఆ విధంగా ప్రతి క్లాసులో కూడా 3 టాబ్లెట్లు 4 టాబ్లెట్ల గురించి చెప్తా ఉంటారు. వాటికి చెప్తూ టెస్ట్ పెడతారనమాట. మనం ఎంత విన్నాము, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత విన్నాము, ఎంత గ్రహించినాము, అట్లా 4 సార్లు టెస్ట్ పెడతారు. 12 టాబ్లెట్స్ పైన ఒకటి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అనేసి. మన ఆషామాషిగా వినే సబ్జెక్ట్ మాత్రం కాదు ఇది. ప్రతి ఒక్కరూ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, మన జీవితంలో అన్వయింపు చేసుకోవాలి. అప్పుడే జ్ఞాపకం ఉంటుంది అనమాట. కాబట్టి మనం పత్రిజీ మహిళా చైతన్యంలో ఉండే లేడీస్ అందరూ కూడా ఈ సెప్టెంబర్ లో వస్తుంది, జూన్ వస్తుంది. ఇప్పుడు తాడిపత్రి దగ్గర ఏదో పప్పూరు మండలం అనమాట, అక్కడ 11 రోజులు జరుగుతుంది ఈ మంత్ లాస్ట్ లో. మీరు వీలున్న వాళ్ళు 11 రోజులు రెసిడెన్షియల్ టైప్ లో అక్కడే ఉండి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఏ మాత్ర గాని ఏ ఆపరేషన్ గాని మనకు కనబడదు అనమాట. ఇక్కడ అన్ని ఇండైరెక్ట్ గానే కంటికి కనిపించకుండా జరిగిపోతా ఉంటుంది. స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉంది, కంటికి కనిపించాయి. ఇది పరిష్కార మార్గాలు మనలోనే మనం సరి చేసుకోవడం ద్వారా, మన మాట సరి చేసుకోవడం ద్వారా, మన ప్రవర్తన సరి చేసుకోవడం ద్వారా, మన గుణం మంచి గుణాలు పెంచుకోవడం ద్వారా, ప్రేమను పెంచుకోవడం ద్వారా ఇలాగే ఉంటాయన్నమాట. పరిష్కార మార్గాలన్నీ ఇట్లా ఉంటాయి. ఇవి పెంచుకోవడం ద్వారా మన యొక్క జబ్బులన్నిటిని తగ్గించుకోవచ్చు. ఇది గొప్ప సబ్జెక్ట్ ఇది. మహిళలందరూ కూడా దీన్ని ఆచరించాలి. అన్నిటి ధ్యానంతోనే పోగొట్టుకోవచ్చు. ధ్యానం ఎక్కువ చేసుకునే కొద్దిగా ఈ ఇష్యూస్ అన్నిటిని మనము దూరంగా తరిమేయచ్చు. ఆనందంగా, శక్తివంతంగా, జ్ఞానవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఈ టాబ్లెట్స్ నేర్చుకోండి. ఇదే నా యొక్క కోరిక. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పత్రిజీ మహిళా చైతన్య శక్తి ఛానల్లో వాళ్ళకి థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఈ మధ్య నాకు లోపల కొంచెం డిస్టర్బెన్స్